హాయ్ ఎవ్రీవన్. ఈ షార్ట్లోనైతే నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. ఫ్రిడ్జ్లోనైతే కలకలలాడుతూ 2 కిలోల టమాటాలు అయితే కనబడినాయి కదా. ఇంకా కర్రీ ఏం చేద్దామా అని ఆలోచించి అయితే టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నిన్నదాకా మొన్ననే టమాటా చారు అయితే ఇంకా మళ్ళీ టమాటా చట్నీ చేయాలంటే ఏదోలా అనిపించింది. కానీ అయితే టమాటా చట్నీ అయితేనే మా ఇంట్లో అయితే మంచిది. ఇంకా నేను టమాటాలు ఉడికించుకుంటూనే ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను. రైస్ కూడా అయిపోయింది. టమాటా చట్నీ చేయడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. ఎందుకంటే రైస్ లోకి పనిచేస్తుంది, టిఫిన్ ఐటమ్ లోకి కూడా పనిచేస్తుంది. రైస్ అయితే అయిపోయింది కదా. ఉడికించుకున్న టమాటాలను అయితే కాసేపు అయితే చల్లార్చి మళ్ళీ మిక్సీ పట్టేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చట్నీ కూడా అయిపోయింది కదా. ఇంకా టిఫిన్ అయితే చేయాలి. ఇంకా టిఫిన్ అయితే ఈ రోజుకి అయితే నేనైతే పెసరట్టు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పెసరట్టు అంటే పెసరట్టు అనేం కాదు, దాంట్లోకి అయితే అన్ని పప్పులు అయితే యాడ్ చేశాను. ఇంకా ఈ పిండి కోసం అయితే నేను ఏమేమి నానబెట్టుకున్నానో చెప్పేస్తాను. ఇందులోకి అయితే బియ్యం, శనగపప్పు, పెసర్లు ఇంకా కొంచెం మినప్పప్పును అయితే యాడ్ చేసి ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను. తర్వాత మార్నింగ్ లేచి అయితే మిక్సీ పట్టేసుకొని ఇంకా అప్పటిదప్పుడు అయితే దోశ అయితే వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా. నానబెట్టుకునేటప్పుడే ఒక స్పూన్ మెంతులు కూడా అందులోనే యాడ్ చేసి పెట్టాను. మంచిగా నానితే మార్నింగ్ టైంలో మిక్సీ పట్టేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. దోశ కాల్చుకునేటప్పుడు కూడా స్మెల్ కూడా బాగా వస్తుంది మెంతులు యాడ్ చేస్తే. ఇదంటే ఈ రోజు నా మార్నింగ్ వీడియో చూసి అలానే వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. బాయ్ బాయ్.